దేశంలోని రైతులకు కిసాన్ క్రెడిట్ కార్డు పథకం ద్వారా సకాలంలో ఈజీగా రుణాలు అందజేయడమే లక్ష్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. లోన్ల మంజూరు, రుణాల తిరిగి చెల్లింపుల కాల పరిమితిలో దేశవ్యాప్తంగా కూడా ఒకే విధమైనటువంటి పారదర్శకత తీసుకురావడానికి పంట కాలాల నిర్వచనాన్ని ఆర్బీఐ ప్రామాణీకరించింది. కొత్త రూల్స్ 2027 జనవరి 1వ తేదీ నుంచే అమలులోకి వస్తాయని స్పష్టం చేసింది. మరి అందుకు సంబంధించినటువంటి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. బ్యాంకుల ఆదాయ గుర్తింపు, ఆస్తుల వర్గీకరణ రూల్స్కి అనుగుణంగా పంట కాలాన్ని రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించింది. స్వల్పకాలిక పంటల కాలాన్ని గరిష్టంగా 12 నెలలుగా, దీర్ఘకాలిక పంటల కాలాన్ని గరిష్టంగా 18 నెలలుగా ఖరారు చేసింది. వ్యవసాయం, దాని అనుబంధ కార్యకలాపాలకు ఒక వ్యక్తి తీసుకునే 2 లక్షల రూపాయల లోపు లోన్లకైతే బ్యాంకులు ఎటువంటి మార్జిన్ మనీ, అదనపు ష్యూరిటీ అడగకూడదు. హామీ లేనటువంటి లోన్ల పరిమితుల లోపు మరి రైతులు స్వచ్ఛందంగా బంగారం లేదా వెండిని తాకట్టు పెట్టి లోన్ తీసుకుంటే దానిని కోలేటర్ ఫ్రీ రూల్స్ ఉల్లంఘనగా అయితే పరిగణించరు. దేశంలోని రైతులకు పెట్టుబడి కష్టాలు తీర్చడం కోసం కేంద్ర ప్రభుత్వం 1998లో ప్రవేశపెట్టిన అద్భుతమైన పథకమే ఈ కిసాన్ క్రెడిట్ కార్డు. రైతులు విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు కొనుగోలు చేసేందుకు సాగు ఖర్చుల కోసమైతే వడ్డీ వ్యాపారుల దగ్గరకు వెళ్ళి మోసపోకుండా బ్యాంకుల ద్వారా చాలా తక్కువ వడ్డీకే రుణాలు అందించడం ఈ కార్డు ఉద్దేశం. సాధారణంగా బ్యాంకులు ఇచ్చేటువంటి రుణాలతో పోలిస్తే కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా వచ్చేటువంటి రుణాలపైన వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది. ఇక కేసీసీ కింద కూడా లభించేటువంటి రుణాలపైన బేసిక్ వడ్డీ రేటు 7% ఉంటుంది. ఒకవేళ రైతు తీసుకున్న లోన్ 3 లక్షల వరకు ఏడాదిలోపు కరెక్ట్గా తిరిగి చెల్లిస్తే కేంద్ర ప్రభుత్వం అదనంగా అయితే 3% వడ్డీ సబ్సిడీ ఇస్తుంది. అంటే క్రమం తప్పకుండా రుణాలు చెల్లించే రైతులకు కేవలం 4% వడ్డీకే ఈ రుణం లభిస్తుంది. దాదాపుగా 1.60 లక్షల వరకు ఎలాంటి షూరిటీ అవసరం లేదు. మరికొన్ని బ్యాంకుల్లో దీనిని 3 లక్షల వరకు కూడా పొడిగించారు. ఈ కార్డుల కాల పరిమితి 5 సంవత్సరాల వరకు ఉంటుంది. రైతు క్రెడిట్ హిస్టరీ బాగుంటే ప్రతి ఏటా కూడా లోన్ లిమిట్ 10% వరకు పెంచుకుంటూ వెళ్తారు. పంటలు లేదా పశువులను తాకట్టు పెట్టి రికవరీ ఒప్పందాలతో తీసుకున్న కేసీసీ రుణాలకు కేంద్ర బ్యాంకు అదనపు ఉపశమనం కల్పించింది. ఇలాంటి పరిస్థితుల్లో 3 లక్షల వరకు ఉన్నటువంటి రుణాలకు బ్యాంకులు భద్రతా అవసరాలను పాటించాలని సూచించింది. పంట సాగు, దాని అనుబంధ వ్యవసాయ కార్యకలాపాల కోసం మంజూరు చేసినటువంటి స్వల్పకాలిక రుణ పరిమితులను బ్యాంకులు ఎప్పటికప్పుడు సమీక్షించి పునరుద్ధరించాలని ఆర్బీఐ కోరింది. రుణ పరిమితులు రుణగ్రహీతల అవసరాలకు, మారుతున్నటువంటి వ్యవసాయ పరిస్థితులకు అనుగుణంగా ఉండేలాగా చూసుకోవాలని, ప్రతి బ్యాంకు కూడా తమ యొక్క రుణ విధానానికి అనుగుణంగా ఈ సమీక్షలను నిర్వహించాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాలు జారీ చేసింది.